ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని మీ ఫొటోస్తో పిక్సార్ట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా వీడియోనైతే లైక్ చేసి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాడిన బ్యాక్గ్రౌండ్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు పిక్సార్ట్లో ప్రో కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ నెంబర్ 156 లేదా రీల్ నెంబర్ 256 చూడండి, మీకు పిక్సార్ట్ ప్రోలో లేటెస్ట్ వెర్షన్ దొరుకుతుంది. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు చేసుకున్న పిక్సార్ట్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ 3 సెలెక్ట్ చేసుకోండి. 1 బై 1 ఫొటోస్ని అయితే సెట్ చేద్దాం. ఈ ఫోటోని ఇలా పక్కకు పెట్టేశాను. ఇలా రొటేషన్ ఇస్తాను. రొటేషన్ ఇచ్చి కరెక్ట్గా ఈ ట్రయాంగిల్ దగ్గరికి పెట్టేసి దీని దగ్గర కరెక్ట్ ప్లేస్లోకి పెట్టి ఇలా పెద్దగా చేస్తాను. ఎందుకంటే మనం దీంట్లోకి సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రేమ్లోకి ఇంకొంచెం పెద్దగా చేస్తాను. కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెడతాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఇప్పుడు కావాలితే మూవ్ చేసుకొని పైన ఎరేజర్ పైన క్లిక్ చేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి ఫోటోని జాగ్రత్తగా ఈ ట్రయాంగిల్లోకి వైట్ లైన్ వరకు ఎరేజ్ చేయాలి. నీట్గా ఎరేజ్ చేయండి. ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా ఎడ్జ్ వరకు చేయండి. టాప్లో ఏమైనా ఉంటే చేసేయండి. వేరే ట్రయాంగిల్లో మాత్రం కలవద్దు. ఇలా బయటకు ఉన్నదాన్ని కూడా ఈ విధంగా ఎరేజ్ చేసేసేయండి. ఫోటోని ఈ బడ్స్ పైన ఉంది కదా, దీన్ని కూడా నీట్గా అరేంజ్ చేసి ఓన్లీ 1 ఫ్రేమ్లోనే ఉండాలి. రైట్ మార్క్. ఇంకొక ఫోటో, ఈ ఫోటోని మళ్ళీ ఇలా రొటేషన్ ఇవ్వండి. కొంచెం ఓపిక్గా చెప్తాను, మీరు కూడా ఓపిక్గా చూడండి. అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎడిటింగ్ కావాలనుకుంటే ఎడిటింగ్ అని చెప్పి పక్కన లవ్ సింబల్ పెట్టి మీ నేమ్తో కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఇంకా ఇలాంటి ఎడిటింగ్లో మహీటెక్లో అప్లోడ్ చేస్తాను. సో ఇలా స్క్రీన్ అప్లై చేశాను. ఇక్కడ పైన ఉన్న ఎరేజర్ పైన క్లిక్ చేశాను. ఎరేజర్ పైన క్లిక్ చేశాను. ఫోటోని ఫస్ట్ ట్రయాంగిల్లోకి నీట్గా అరేంజ్ చేస్తాను చూడండి. ఈ విధంగా ఇలా ఫస్ట్ దాంట్లోకి ఎరేజ్ చేస్తున్నాను. ఇంకొంచెం పెద్దగా చేసుకుందాం. ఎరేజ్ చేసిన తర్వాత ఇలా బయటకు వచ్చిందని కూడా నీట్గా ఎరేజ్ చేసేస్తాను. ఇలా మీరు ఈ విధంగా చేసుకోండి. కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లేట్ అయినా కూడా ఓపిక్గా చూడండి. కొంత సమయం ఒక 5 నిమిషాలు కేటాయించండి. ఓకే, దీన్ని ఇంకొంచెం పెద్దగా చేద్దాం. రైట్. ఇంకొక ఫోటో, దీన్ని ఇలా రొటేషన్ ఇచ్చి ఈ ప్లేస్లోకి పెట్టి ఇంకా పెద్దగా చేయండి. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు స్క్రీన్ ఫోటో ఉంది, ఇది ఎంతవరకు రొటేషన్ కావాలని. ఇలా పెట్టేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి ఇలా నీట్గా ఈ ఫోటోలో లేకుండా ఎరేజ్ చేసుకోండి. ఈ విధంగా ఈ ఫోటోని ఈ వేరే ఫోటోలో కూడా ఉండకూడదు, వేరే ట్రయాంగిల్లో. ఇలా నీట్గా ఎరేజ్ చేసేసేయండి. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేషన్ ఇచ్చేసి దీన్ని కూడా బ్లెండ్ అప్లై చేయండి. బ్లెండ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇలా రొటేషన్ ఇచ్చి 2 ఫింగర్స్ పెట్టైనా జూమ్ చేసుకోవచ్చు. ఇలా ఇందులోకి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎరేజర్ ఉంది టాప్లో. ఎరేజర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఎరేజ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రాలు ఉంటే ఏమన్నా ఇట్లా చేసేసుకోవచ్చు నీట్గా. ఓకే, 4 ఫోటోలు అయిపోయినాయి. రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇప్పుడు రామన్ రాశాను. ఇక్కడ ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ పెట్టాను. రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెడతాను చూడండి. ఈ ప్లేస్లోకి పెట్టి సి ఆల్ఫా క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫాంట్స్లో ఒక బోల్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టాను. పెట్టేసిన తర్వాత ప్లస్ టెక్స్ట్, ఇక్కడ చరణ్ అని రాస్తాను. చరణ్ అని రాశాను. ఇక్కడ బిగ్ లెటర్ కాదు, స్మాల్ లెటర్ రాయాలి. రాశాను. ఇక్కడేమో ఇక్కడ ఉన్న కలర్స్లో కలర్ సెలెక్ట్ చేసుకున్న. రైట్ మార్క్, ఇది చిన్నగా చేసి ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెడతాను. ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీ ఇష్టం. ఇక్కడ మీకు ఏదైనా లవర్ బాయ్ అని రాసుకోవచ్చు, మెగా పవర్ స్టార్ అని రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను లవర్ బాయ్ అని రాస్తాను. ఓకే, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ మార్క్ ఇచ్చాను. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి చిన్నగా చేస్తాను. చేసి ఇక్కడ ఉన్న ఫాంట్స్లో బోల్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాను. మీకు పిక్సార్ట్ ప్రో కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది, వెళ్ళి చూడండి. మీకు 156 ఒకటి, 256 ఒకటి, ఆ 2 రీల్స్ చూడండి. మీకు ప్రో వెర్షన్ దొరుకుతుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఆడియో ఇక్కడ ప్లస్ యాడ్ ఫోటోలో మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి.
ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వని వాళ్ళు కట్అవుట్ అని ఉంటుంది, దీని ద్వారా కట్ చేసుకోండి. ఓకే, ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టండి. ఫోటోని ఇలా ఉండేటట్టు చూసుకోండి. అండ్ రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. టూల్స్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి సాచురేషన్ కొంచెం పెంచుకోండి. అండ్ రైట్ మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.